ఏం చెప్పకుండా మనం ఈ ఫింగర్ ప్రింట్స్ని ఎలా మ్యాచ్ చేయగలం? అరే వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ దేనికని అడిగితే ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా. దాని గురించి మీరు కంగారు పడకండి. నేను ఎవరికి ఏమీ చెప్పకుండా అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాను. కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనకిది తెలియదు ఆ ఫింగర్ ప్రింట్స్ నిజంగానే ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ప్రూఫ్ గా మారతాయా లేదా అని. అలాగే ఆ తాడికి నిప్పంటేస్తుండగా ఎవరు చూడలేదు కదా. అందుకని ఒకవేళ ఆ ఫింగర్ ప్రింట్స్ మనకి దొరికినప్పటికీ కూడా అప్పుడు కూడా మనం ఎవరిని దోషిగా నిందించడం కుదరదు. అందుకని ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా మనం సైలెంట్ గానే ఉండాలి. మనం ఇదే ప్రిటెండ్ చేస్తూ ఉండాలి. మనకి అసలేవీ తెలియదు అన్నట్టు. మనకి ఏదైనా బలమైన ఆధారం దొరికేంత వరకు ఇలాగే ఉండాలి. ఏమైంది? ఎందుకలా చూస్తున్నారు? నాకు అస్సలు తెలీదు నువ్వు ఇంత మ్యానిపులేటెడ్వి ఇంకా క్యాలిక్యులేటివ్వి అని. ఒక కన్నింగ్ మైండ్ని ఓడించడం కోసం నువ్వు అంతకన్నా కన్నింగ్గా ఆలోచిస్తున్నావు. సరిగ్గా ఇలాంటి ప్లాన్ వేసి నువ్వు నన్ను నీ ప్రేమ వలలో ఇరుక్కునేలా చేసావు కదా. నేను కూడా అదంతా పూర్తిగా నిజమని నమ్మేశాను. మీకెలా కావాలంటే అలా అనుకోండి. అయినా ఇంకా అనుకోవడానికి ఇక్కడేం మిగలలేదు. ఎవరి వల్ల అయితే బుల్బుల్కి ఈ పరిస్థితి వచ్చిందో నేను ఆ వ్యక్తిని పట్టుకున్న తర్వాత అప్పుడు నువ్వు చేసిన మోసానికి సరైన జవాబు చెప్తాను నేను. భగవంతుడి దయ వల్ల నేను నా రూపాన్ని మార్చుకోవడానికి కారణం ఏదైతే ఉందో అది కూడా మీకు తెలిసిపోతే ఎంతో బాగుంటుంది. అప్పుడు మీకే అర్థమవుతుంది నాకు మీ డబ్బంటే ఎక్కువ ఇష్టం ఉందా లేక మీరంటే ఇష్టం ఉందా అని. హలో ఆలియా, ఏమైంది? మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు? మొత్తం అంతా సరిపోయింది కదా. ఎంతో చక్కగా మేనేజ్ చేస్తావు నువ్వు. ఎంత స్మార్ట్ నువ్వు. నిన్ను అభి నుండి కాపాడుకున్నావు. ఆ విజయ్ అక్కడి నుంచి తప్పించావు. ఇక నేను ఇంతగా పొగుడుతుంటే నువ్వేంటి అంత టెన్షన్ పడుతూ తిరుగుతున్నావు? తను నాకేమనిపిస్తుందంటే నా లైఫ్లో టెన్షన్ అసలు ఎప్పటికీ అంతం కాదేమో. ఒక ప్రాబ్లం పూర్తి అయిపోయిందంటే మరొక ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇప్పుడే ప్రాబ్లం వచ్చింది. అన్నయ్య లైటర్ దొరికింది తను. దాంతోనే నిన్న తాండు కాల్చాను. లైటరే కదా దొరికింది, విజయ్ కాదు కదా నువ్వు అంత టెన్షన్ పడ్డానికి. అయ్యో నీకు అర్థం కావడం లేదా? అన్నయ్య లైటర్ని ల్యాబ్కి పంపించాడు ఫింగర్ ప్రింట్ టెస్టింగ్ కోసం. అప్పుడు దాన్ని బట్టి తనకు తెలిసిపోతుంది ఎవరు దాన్ని యూజ్ చేశారు, దాంతో ఎవరు ఆ తాడుకు నిప్పంటించారు అని. ఆ లైటర్ మీద నా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి తను. ఓ మై గాడ్ ఆలియా, నువ్వు అలా ఇలా వదిలేసావు దాన్ని. ఐ మీన్ ఇలాంటి తప్పు నేను ఎప్పుడు చేయలేదు, నువ్వేలా చేసావు మరి? తను నేనెవరో కావాలని చేశాననుకున్నావా? నేను చెప్పాను కదా ఆ టైంలో బుల్బుల్కి అనుమానం వచ్చి తను మా వెనకే ఫాలో అవుతూ వచ్చిందని. తను ప్రజ్ఞని లైట్స్ కింద నుంచి పక్కకు తప్పించే లోపు నేను ఆ తాడుకు నిప్పంటించేశాను. అయినా నాకు మాత్రం ఏం తెలుసు తర్వాత అన్నయ్య వచ్చి దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్తాడని. మరి నువ్వు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు? ఆ లైటర్ని దొంగలించడానికా? తను నేనేమే లైటర్ని దొంగిలించాలనుకోవడం లేదు. ఒకవేళ నేను అలా ఏమైనా చేయడానికి ట్రై చేశానంటే అప్పుడు అన్నయ్యకి నా మీద అందరికంటే ముందు అనుమానం వస్తుంది. అది కాకుండా నేను చాలా జాగ్రత్త పడాలి. అన్నయ్యకి కొంచెం కూడా హింట్ దొరకకూడదు ఇంట్లో వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని. ఒకవేళ అలా జరిగిందంటే అప్పుడు అన్నయ్య ఇంతవరకు ఎవరు చూడని రూపంలో ఇప్పుడు అందరూ చూడాల్సి వస్తుంది. కానీ రిపోర్ట్స్ రాగానే అభి అన్నిటికంటే ముందు ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాడు కదా మ్యాచ్ చేయడం కోసం. ఆ ఫింగర్ ప్రింట్స్ నాతోనే మ్యాచ్ అవుతాయి తను. ఆలియా, ఇలాంటి టైంలో మనకు ఒకటి దారి ఉంటుంది. నీ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వకుండా ఉండటానికి నువ్వు ఇమ్మీడియట్ గా ఏదో ఒకటి చేయాలి. బాగా ఆలోచించాలి ఆలియా. నిద్రపోతున్నావా? ఇక కొద్ది రోజుల వరకే ఇలా. డాక్టర్ గారు నిన్ను ఇంటికి పంపించేస్తారు. ఇక పూర్తిగా నయమైపోతుంది కదా. నువ్వెంతో ధైర్యవంతురాలువమ్మా. నీకు అస్సలు ఏమీ కాదు బుల్బుల్. నాకు తెలుసమ్మా, నీకు ఇలా పడుకుని ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉంటావు కదా. మనం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అలాగే తిరుగుదువు గాని. నా మీద నీకు కోపంగా ఉంది కదా, అందుకే మాట్లాడకుండా పడుకుని ఉన్నావు. అరే పెళ్ళైతే ఏమైంది? నువ్వు అమ్మతో మాట్లాడడం మానేస్తావా? కేవలం నీ భర్తతోనే మాట్లాడతావా బుల్బుల్? తను కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. నిన్ను సంతోషపెట్టడానికే వెళ్ళాడు, బట్టలు మార్చుకోవడానికి. లేకపోతే తను ఎప్పుడు ఇక్కడే కదా కూర్చొని ఉంటున్నాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటాడు. బుల్బుల్, నిద్రపోతున్నావా? నాకు అస్సలు బుర్ర పని చేయడం లేదు. ఏదేదో వాగుతూ ఉంటాను నేనెప్పుడు. నా వాగుడికి నువ్వు లేవకపోవడం మంచిదైందిలే. నువ్వు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే నేను చూడు ఎట్లా వాగుతున్నాను. చూసావా, నేను ఇంటికెళ్ళి తిరిగొచ్చేటప్పుడు వెనక తలుపు గొళ్ళెం పెట్టడం మర్చిపోయానే. జానకికి ఫోన్ చేసి చెప్పాలి, లేకపోతే తను గమనించకుండా వచ్చేస్తుంది. నా బంగారు తల్లి,
నేను ఇప్పుడే వస్తాను. నీ మొహాన్ని తను ఎంతగా ప్రేమిస్తున్నాడో కదా. ఇప్పుడు అసలు ఆ మొహమే లేకుండా పోయింది. బుల్బుల్కి ఎప్పుడు స్పృహ వస్తుందో అప్పుడు ప్రవీణ్ ముందుకు తను వస్తుంది కదా. ప్రవీణ్కి ఎలా అనిపిస్తుంది? ఒకవేళ ఆ భగవంతుడు నిజంగా ఉన్నాడంటే అప్పుడు నేను ఆయన్ని ఒక్కటే కోరుకుంటాను, నన్ను నీకు దూరంగా ఉంచమని. థ్యాంక్స్ నీకు నాకు నమ్మకం కలిగించినందుకు. డబ్బే సర్వస్వం అవుతుంది, ఈ ప్రేమ గీమ ఏమీ లేదు అని. ఈ అపోహల వల్ల ఆయన మనసులో నా మీద ద్వేషం పెరగకుండా ఉంటే నాకు అంతే చాలు. ఇక బుల్బుల్ తను ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది, అది కూడా నా కారణంగా. నా కష్టాలన్నింటినీ కూడా నేను తన మీద వేస్తున్నాను. ఎవరు ఇవన్నీ చేస్తున్నారు? ప్రజ్ఞను చంపడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఇంత నీచానికి ఎవరు దిగజారుతున్నారు? హలో సార్, నేను నిర్మలాదేవి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ మీ బంధువులు ఒకరు అడ్మిట్ అయి ఉన్నారు. ఇప్పుడు తన పరిస్థితి కొంచెం క్రిటికల్ గా ఉంది, అందుకని మీరు వెంటనే ఇక్కడికి వచ్చేయండి. ఇప్పుడే కాసేపటి క్రితం డాక్టర్ గారు వచ్చి బుల్బుల్ని చెక్ చేశారు. మరి క్రిటికల్? ఎవరో చాలా పెద్ద గేమ్ ఆడారు, చాలా బాగా ప్లానింగ్ చేశారు. కానీ అసలు వాళ్ళు ఎవరై ఉంటారు? ఇంకా ఎన్ని పరీక్షలు పెడతావు నువ్వు నాకు? నువ్వు బుల్బుల్ విషయంలో ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? లైట్స్ అయితే నా మీద పడాల్సింది కదా, మరి దెబ్బలు తనకెందుకు తగిలే? బుల్బుల్ ఇప్పుడే తన దాంపత్య జీవితాన్ని మొదలు పెట్టింది, మరి తనకి ఇదంతా ఎందుకు జరిగింది? ఎందుకు? తనకి ఒక్క సంతోషం దొరికిందో లేదో ఇంతలో ఆ సంతోషానికి కూడా దిష్టి తగిలింది. తన జీవితంలో ఉన్న అన్ని సమస్యల్ని దూరం చెయ్యి ప్లీజ్. ఈ రోజు నేను బుల్బుల్కి ఫేవరెట్ కలర్ షర్ట్ వేసుకున్నాను. సార్, ఇది మీకేమన్నారు? నో ఈ లెటర్ చదివిన తర్వాత నీకు చాలా బాధగా ఉంటుంది, కానీ నా దగ్గర ఎందుకంటే వేరే ఆప్షన్ కూడా ఏమీ లేదు. ప్రవీణ్, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అనేది నాకు తెలుసు. నేను కూడా నిన్ను నాకంటే ఎక్కువగా ప్రేమించాను. అందుకే నా వల్ల నువ్వు బాధపడడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. నా మొహం పూర్తిగా కాలిపోయింది. నాకు నయమైపోయినా సరే అప్పుడు కూడా నీకు తగినట్టుగా ఉండలేను. నీకు దీనివల్ల ఎలాంటి తేడా ఉండకపోవచ్చు, కానీ నా కారణంగా నువ్వు ప్రపంచంలో అందరి ముందు ఎంబారెస్గా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. ఇది నేను అస్సలు భరించలేను. నాకు ఇది కూడా తెలుసు ప్రవీణ్, నేను ఎలా ఉన్నా సరే నువ్వు నాకు తోడుగా నిలబడతావని. అందుకే నేను కలవకుండానే నీ లైఫ్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను.
బుల్బుల్ 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 ఎందుకు ఇలా చేసావు బుల్బుల్? ఎందుకు ఇలా చేసావు? నేను నిన్ను ఎంతగా ప్రేమించాను, కనీసం నా గురించి కాకపోయినా ప్రజ్ఞ వదిన సరళ అంటే నానమ్మ వాళ్ళ గురించి అయినా కొంచెమైనా ఆలోచించాల్సింది కదా. ఎందుకు ఇలా చేసావు? ప్రజ్ఞ వదిన, ఆ ప్రవీణ్, ప్రజ్ఞ వదిన, ప్రవీణ్ ఏమైంది? నువ్వు ఎందుకంత కంగారుగా మాట్లాడుతున్నావు? ప్రజ్ఞ వదిన, అది ప్రజ్ఞ వదిన మన బుల్బుల్. బుల్బుల్ ఏమైంది బుల్బుల్కి? ప్రజ్ఞ వదిన, ఇప్పుడే హాస్పిటల్కి వచ్చాను నేను. ప్రవీణ్, ప్రవీణ్ నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు. నువ్వేం కంగారు పడద్దు. నేను అక్కడికి వస్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, సరేనా? నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండు. నేను అక్కడికి వస్తున్నాను. ప్లీజ్ తిరిగి వచ్చే బుల్బుల్. నువ్వు ఇదంతా తమాషాకి చేసావు కదా. నాకు తెలుసు నువ్వు నన్ను నేర్పిస్తున్నావు, కానీ ప్లీజ్ తిరిగి వచ్చేసాయి. నిన్ను ఎప్పుడు విసిగించను, ఏమి అన్ను. ప్లీజ్ తిరిగి వచ్చేసే బుల్బుల్. ఈ జానకి అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టమైన పని. ప్రవీణ్, ప్రవీణ్, బుల్బుల్ ఎక్కడికి వెళ్ళింది? ప్రవీణ్, బుల్బుల్ ఎక్కడికి వెళ్ళింది? ఇంతవరకు ఇక్కడే కదా ఉంది. ప్రవీణ్, బుల్బుల్ ఎక్కడా? ఏంటి? బుల్బుల్, బుల్బుల్ నువ్వెక్కడున్నావు? అసలు ఏంటి పిచ్చి పని బుల్బుల్? నీకేమైనా మతపోయిందా? నువ్వు ఇదంతా గొంతులో వోకల్ కార్డ్ని కూడా కొంచెం కట్ చేయాల్సి వచ్చింది. కార్డ్ మళ్ళీ అతుకునేంత వరకు తను మాట్లాడలేకపోవచ్చు. సరే, నువ్వు నాకు మెసేజ్ చెయ్యి. చూడు, నేను ఫోన్ పెట్టేస్తున్నాను. ఒకవేళ నువ్వు నాకు మెసేజ్ చేయలేదంటే నేను ఎప్పుడు జీవితంలో నీతో మాట్లాడను. బుల్బుల్, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నేను ఇంకేమీ విందల్చుకోలేదు. త్వరగా చెప్పు, నువ్వు ఎక్కడున్నావు? లేదు బుల్బుల్, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. దయచేసి నాకు నిజం చెప్పు, నువ్వు ఎక్కడున్నావు? ఏంటి ఇంత కంగారుగా ఎక్కడికి వెళ్తున్నావు? ఆ, ఇప్పుడు నాకు టైం లేదు. నేను మీకు ఫోన్ చేసి మొత్తం అంతా చెప్తాను. ప్రజ్ఞ వదిన, ప్రవీణ్, ప్లీజ్ నాకు చెప్పు. నీకు బుల్బుల్కి ఏదైనా స్పెషల్ చోటు ఉందా? అంటే మీరిద్దరు ఎక్కడైనా ఏమైనా స్పెషల్ మూమెంట్స్ ని స్పెండ్ చేశారా? ఏమైంది ప్రజ్ఞ వదిన? ఉన్నట్టుండి ఇలాంటి విషయాలు ఎందుకు అడుగుతున్నారు? ప్రవీణ్, నాకు అనిపిస్తోంది బుల్బుల్ అక్కడికే వెళ్ళుంటుందని. వదిన, మీకెలా తెలుసు తను అక్కడికే వెళ్ళుంటుందని? ప్రవీణ్, నాకు బుల్బుల్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. ప్లీజ్ నువ్వు టైం వేస్ట్ చేయొద్దు. ఆ చోటు ఎక్కడుందో త్వరగా చెప్పు. అన్నిటికంటే ఎక్కువ టైం అంటే ఆ శ్రేయ కేఫ్ తనకి చాలా ఇష్టమైన చోటు. అలాగే ప్రజ్ఞ వదిన, గుడి మీద ఒక కొండ ఉంది కదా, దాని పక్కనే ఒక గార్డెన్ ఉంది. బుల్బుల్కి ఆ గార్డెన్ అంటే చాలా ఇష్టం. సరే, నేను అక్కడికి వెళ్తున్నాను. తను అక్కడే ఉండుంటుంది. వదిన, నేను ఆంటీ. హలో
నువ్వు నా బుల్బుల్ని క్షేమంగా తీసుకురావాల్సి ఉంటుంది. అర్థమైందా? క్షేమంగా తీసుకురావాలి. మన బుల్బుల్కి ఏమీ కాదమ్మా. నేను తనని తిరిగి తీసుకొస్తాను. తనకేమీ కాదు. సరే వదిన, మీరు ఎక్కడికి వెళ్ళేలోపు నేను ఆంటీ గారు వచ్చేస్తాం. సరే. బుల్బుల్ అసలు ప్రజ్ఞకి మెసేజ్ ఎందుకు చేసింది? ఆంటీ, మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మనం ముందు వెళ్ళి బుల్బుల్ ఎక్కడుందో వెతుకుతాం ఆంటీ గారు, ప్లీజ్. పద. బాబు మీరు ప్లీజ్ త్వరగా పోనివ్వండి. ఇచ్చావని ఎక్కిందా? నా కారును గుద్దావు. అరే నేను కాదు పిచ్చోడిని, నువ్వు పిచ్చోడు. ఏం మాట్లాడుతున్నావు అసలు? నా కారును గుద్దు నువ్వు మాట్లాడేది. బ్రేక్ వేస్తే వెనకమాల నుంచి కొత్తగా ముందు వెహికల్స్ ఆగిపోతే నేనేం చేయాలి? అన్నావా? మర్యాదగా బండి అడుంది. ఇలా చూడండి, అర్జెంటుగా నేను ఒక చోటుకి వెళ్ళాలి. ప్లీజ్ మీ గొడవ ఆపండి. ప్లీజ్ నేను చెప్పేది వినండి. మాట్లాడుకోండి. త్వరగా పోనివ్వండి బాబు. అక్కడ నా కూతురు చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. త్వరగా పోనివ్వండి. ఆంటీ గారు, బుల్బుల్కి ఏమీ కాదు. చూస్తుండండి, తనకేమీ కాదు. నేను చెప్తున్నాను కదా, ప్రెగ్నెంట్ అక్కడే ఉన్నారు. తను మన బుల్బుల్కి ఏమీ కానివ్వదు. ఎందుకింత వింతగా అనిపిస్తోంది? వై ఐఎమ్ ఫీలింగ్ సో స్ట్రేంజ్. నా వాళ్ళు ఎవరో కష్టాల్లో ఉన్నారని నాకు అనిపిస్తోంది. చూడండి, మీరు మీరు ఒక అమ్మాయిని చూసారా? తన మొహానికి మొత్తం కట్లు కట్టున్నాయి. అది తనకి యాక్సిడెంట్ జరిగింది. తను ఇక్కడ. అవును, నేను చూశాను. ఎర్ర రంగు దుపట్టా వేసుకుని ఉంది. తను అటు వెళ్ళడం నేను చూశానండి. థ్యాంక్ యూ సో మచ్. బుల్బుల్ 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 వద్దు. చూడు, నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో, నీ మనసులో ఏదైతే ఉందో అది చాలా పెద్ద తప్పు. మేమెవరూ అలా ఆలోచించడం లేదు. చూడు ప్లీజ్, అనవసరమైన విషయాల్ని నువ్వు నీ మనసులో నుంచి తీసేస్తే మంచిది. ఇలా చూడు, నువ్వు అక్కడ నిలబడొద్దు. చూడు, నువ్వు నా చిట్టి చెల్లెలు కదా. నువ్వు ఎప్పుడు కూడా నేను చెప్పేది వింటావు కదా. నువ్వు ఇక్కడికి వచ్చి చూడు, నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వేం చెప్తే నేను అది చేస్తాను. ప్లీజ్ నువ్వు అక్కడ మాత్రం నిలబడొద్దు బుల్బుల్. నాకు భయంగా ఉంది. ప్లీజ్, నేను నీకు దండం పెడతాను బుల్బుల్. దిగి ఇక్కడికి రా ప్లీజ్ నేను నీకు దండం పెడతాను బుల్బుల్, ప్లీజ్. ప్రెగ్నెంట్ బుల్బుల్ ఎక్కడుంది? చెప్పండి వదినా, ఎక్కడుంది బుల్బుల్? ప్రెగ్నెంట్ ఈ దుప్పట అయితే బుల్బుల్దే. ఇది నేనే తనకిచ్చాను. చెప్పండి ప్లీజ్, ప్రెగ్నెంట్ బుల్బుల్ ఎక్కడుందో చెప్పండి. ప్లీజ్ చెప్పండి ప్రెగ్నెంట్, నాకు చాలా కంగారుగా ఉంది. ప్లీజ్ చెప్పండి, బుల్బుల్ ఎక్కడుంది? మీరు ఎందుకు ఏమీ మాట్లాడడం లేదు? ప్లీజ్. అక్కడే నిలబడుంది బుల్బుల్. అక్కడ. అయితే మీరు తన్ని కాపాడడానికి వచ్చారు కదా, తనతో మాట్లాడడానికి వచ్చారు, కలవడానికి వచ్చారు. మరి తను మీతో ఏం చెప్పింది? ఎక్కడికి వెళ్ళింది? తను ఇక్కడే ఉంటుంది, ఈ చుట్టుపక్కలే. తను అక్కడే నిలబడి ఉండాలి. మాట్లాడుతూ ఉన్నాను నేను తనతో, కానీ తను నేను చెప్పేది కొంచెం కూడా వినలేదు. తను అక్కడి నుంచి దూకేసింది.
ప్రవీణ్ నువ్వు బుల్బుల్ బుల్బుల్ ప్లీజ్ తిరిగి వచ్చాయి ప్లీజ్. చూడు, నువ్వు కనుక ఇప్పుడు రాకపోతే నేను నీతో ఎప్పటికీ మాట్లాడను. నీ మీద ఎప్పటికీ కోపంగానే ఉంటాను నేను. ప్లీజ్ తిరిగి వచ్చాయి బుల్బుల్ ప్లీజ్. ప్రెగ్నెంట్ తనకేం కాదు. నేను బుల్బుల్కి ఏమీ కానివ్వను, తనకి ఏమీ కాదు. ఆంటీ గారు మీరేం టెన్షన్ పడకండి. నేను వెళ్ళి తను ఎక్కడుందో చూసొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. తనకేమీ కాదు. అమ్మా అమ్మ నువ్వెక్కడికి వెళ్తున్నావు? బుల్బుల్ ఇక మనకి లేదమ్మా. తను మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. తనకెప్పటికీ తిరిగి రాదమ్మా, ఎప్పటికీ తిరిగి రాదు. బుల్బుల్ వెళ్ళిపోయిందా? ఎప్పటికి తిరిగి రాదా? అయినా నువ్వెందుకు గడుస్తున్నావు? నీకు అసలు ఎలాంటి సంబంధం లేదు కదా బుల్బుల్తో. నీకైతే సంతోషంగా ఉండాలి కదా. అరే వెళ్ళిపోయిందా? నీకంటే సంబంధం? నీకు మాకు ఎలాంటి సంబంధం లేనప్పుడు వెళ్ళిపోయినందుకు నువ్వెందుకే ఏడుస్తున్నావు?